సమనండి. April 1, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు జరిగిన పనులు తనిఖీ నిమిత్తం ఈరోజు ప్రజావేదిక నిర్వహిస్తున్నాము. ఇటు కార్యక్రమానికి ఎంపీ గారు అధ్యక్షత వహించినారు. మరి మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ 5,10,00,000కు సంబంధించి విలేజ్ వారిగా ఎస్ఆర్పి గారు ఇది చదువుతారు. సభకు నమస్కారం. ప్రజావేదికకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ ఎంపీపీ గారికి, అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్గా వచ్చినటువంటి డిఆర్డిఓ గారికి, ఏబీఓ గారికి, సోషల్ సంబంధించి ఎంపీడీఓ గారికి, మరియు సోషల్ నుండి వచ్చినటువంటి తెలంగాణ పిఎం అశోక్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా ఎస్టీఎం వేణి సార్ గారికి, తర్వాతకి ఈజీఏ స్టాఫ్, సోషల్ స్టాఫ్ అండ్ ప్రజాప్రతినిధులకు అందరికి కూడా, సెక్రటరీలకు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. 14వ విడత సామాజిక తనిఖీకి సంబంధించి మన మండలంలో 30వ తారీఖు నాడు స్టార్ట్ చేయడం జరిగింది గత నెల. దాంట్లో భాగంగా అన్ని రికార్డ్స్ తీసుకొని గ్రామాల వారీగా టీం విడిపోయి గ్రామాలలో తనిఖీ నిర్వహించడం జరిగింది. మన మండలంలో రికార్డ్ డేట్ వచ్చేసి 1/4/2022 నుండి 31/3/2023 వరకు రికార్డ్స్ తీసుకొని, అంటే టోటల్గా వచ్చేసి వేజీకి సంబంధించి 4,80,58,101, మెటీరియల్కి సంబంధించి 2,29,458,000 రూపాయలు, టోటల్ వచ్చేసి 5,10,40,554 రూపాయలకు సంబంధించి రికార్డ్స్ తీసుకొని గ్రామాలలో తనిఖీలు నిర్వహించి అక్కడ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి గ్రామాలలో డిస్కషన్ అనేది చేయడం జరిగింది. అక్కడ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇక్కడ డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. ఏవైతే గ్రామానికి సంబంధించి చదివించడం జరుగుతుందో ఆ గ్రామానికి సంబంధించిన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్, టీఏలు ఈ టెంట్కు ఎడమవైపున వచ్చి సమానం చెప్పవలసిందిగా కోరుచున్నాము. ముందుగా వచ్చేసి త్రినాథ్ డిఆర్పి, గ్రామం వచ్చేసి మల్లాయపల్లి స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము. మల్లేపల్లి గ్రామ పంచాయతీ. ఇక్కడ మనకి వేజ్ వచ్చేసి 11,19,813 రూపాయలని ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ 56,581 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 11,76,394 రూపాయలు అనేవి 22 పనులకు కానీ ఖర్చు చేయడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 6 మేడం. మనకి ఇక్కడ లేబర్ బడ్జెట్ వచ్చేసి 44,25,540 రూపాయలు అనేవి ఖర్చు చేయాలి మేడం. కానీ ఇక్కడ 11,19,813 రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అనగా 32,49,116 రూపాయలు అనేవి లేబర్ బడ్జెట్ అచీవ్మెంట్ కాలేదు మేడం. 32 లక్షలు ఇంకా ఖర్చు చేయాల్సి ఫైనాన్స్ ఇష్యూ నెంబర్ 9 మేడం. ఏమైనా జాబ్ కార్డ్స్ రిక్వైర్మెంట్ ఉందా? ఉన్నాను లేదా? ఉన్నాయి. మరి ఇచ్చారా? ఇవ్వలేదు మేడం. ఎన్ని ఉన్నాయి? ఆధార్లు ఇచ్చారా? ఫీల్డ్ అసిస్టెంట్ జిరాక్స్ జాబ్తో మనం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వాలి? అంటే దానికి నెలలు కావాలన్నా? నాకు ఈ గ్రామ సభ అయిపోయేంత లోపల అయిపోవాలండి. ఎన్ని ఉన్నాయండి అట్లా? 2 ఉన్నాయి. అంటే 2 కూడా నీకు ఇవ్వడానికి చేత కావట్లేదా? చాలా బిజీగా ఉన్నావా? మరి ఈ లేబర్ బడ్జెట్లో 50% కూడా అచీవ్ కాలేదు. ఏం చేయాలి అప్పుడు నీకు? ఈయనకి మనం అకార్డింగ్ టు ప్రమోషన్గా శాలరీ కట్ చేయాలి, అప్పుడు తెలుస్తుంది. 100 days పని కల్పించాలి అనేది చట్టంలో ఉంటుంది, కానీ మనం ఏం పని చేయం.
చిన్న పని కదా గ్రీవెన్సెస్ అడ్రస్ చేస్తారు. రెండే జాబ్ కార్డు 30వ తారీఖు ఈరోజు 11 అంటే నీకు 10 రోజుల్లో తీరనే లేదు మ్యాటర్ అది ఆఫీసులో ఇవ్వడం అంతకంటే చేత కాదు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 10 వరకు అదే మేడం. ఇష్యూ నెంబర్ 11 మేడం. సారయ్య అనే హక్కుదారుడు టేకు మొక్కలు 400 మొక్కలు అనేవి పెంచుకోవడం జరిగింది మేడం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 21-22 మేడం గత ఆడిట్లో రావడం జరిగింది. అప్పుడు డిఆర్పి గారు వీళ్ళు లెక్కించగా 312 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. వాటికి మెయింటెనెన్స్ ఇవ్వలేదని గత ఆడిట్లో తెలపడం జరిగింది. అతనికి ఇంతవరకు కూడా పేమెంట్ అనేది చేయలేదు మేడం. పిఓ గారు 50% ఇప్పుడు ఎన్ని మొక్కలు పెట్టి 400 మొక్కలకి 312 మొక్కలు బ్రతుకున్నాయి మేడం గత ఆడిట్లో. రికార్డు పెట్టా నువ్వు చేస్తావా వితిన్ 2 days లేకపోతే వర్కెడ్ క్లోజ్ మేడం. 2 days అయితే వర్కెడ్ క్లోజ్ అయితే ఎంత వస్తుంది రికార్డింగ్? 11 12 312 మొత్తం 11 ఇష్యూ మేడం. 1560 2 సంవత్సరాల 3 సంవత్సరాలు ఇంకేమన్నా ఉంటుందా? లేదు. ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు కాదు మేడం గత ఆడిట్లో వచ్చింది. అప్పుడు పేమెంట్ చేపిస్తామని తెలిపారు మేడం. ఏదైనా ఫోటోస్ ఉన్నాయా ఇప్పుడు? మనము చెయ్యొద్దామని వెళ్తే మొక్కలు లేవు అనేసి ఆ ఇష్యూ క్లోజ్ చేయాలి కదా విత్ పిఓ. ఇది అంతా నీ సొంతం చేయమా? ఇప్పుడు కూడా ఫోటోలు లేవు. పిఓ గారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి. ఉపాధి 2000 ఫైనాన్షియల్ గత ఆడిట్లో వచ్చింది మేడం. దగ్గర 2021 సంవత్సరంలో వెంకటేశ్వరపల్లి టు మల్లైపల్లి వరకు మొక్కలు నాటినట్టు కూలీలు తెలపడం జరిగింది మేడం. అయితే పని ప్రదేశంలోకి మస్టర్ మరియు ఇలాంటివి తీసుకురాకుండానే సంతకాలు పెట్టించుకోలేదండి మేడం. ఇది గత ఆడిట్లో పిఓ గారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని తెలపడం జరిగింది. ఇంతవరకు కూడా ఎలాంటి పేమెంట్ అనేది చేయలేదు మేడం. అట్టి అమౌంట్ వచ్చేసి 1,49,975 రూపాయలు మేడం. ఈ గ్రామ సభలో చదివి వినిపించగా కూలీలు పనిచేసిన వాస్తవమైన తెలపడం కూడా జరిగింది మేడం. ఎఫ్ఐ తెలపడం మొత్తం ఫీల్డ్ తీసుకున్నాం. పిఓ గారు మీరు కూడా ఉన్నారు పోయినసారి దాంట్లో. ఎఫ్ఐ తెలపడం జరిగింది. ఎఫ్ఐ మేటు టీఏ గారు ఉన్నారు. పేమెంట్ చేయలేదు వాస్తవమే, పేమెంట్ చేపిస్తామని చెప్పారు. ఏది ఆ ఎంబీ తీసుకుని ఇవ్వండి, సబ్మిషన్ చేయండి. బాబు అక్కడ మంచినీళ్ళు తెప్పించాను కాదు కదా. నేను అడగాలనా ఇప్పుడు అడగాలనా? మనం మీటింగ్లో తీసుకో ఎంబీ తీసుకో. డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవడం లేదు. లేదా లేదు. అలా ఘోరం అండి. నెక్స్ట్ 15వ అంశం మేడం, పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు మేడం. ఓకే, పే స్లిప్స్ ఏం చేస్తారంటే మీరు నోటీస్ బోర్డులో పే ఆర్డర్ ఇస్తారండి. సిఓలో పే ఆర్డర్ ఇస్తే నోటీస్ బోర్డులో పెడతారు మేడం. మనం ఉపాధి పథకం నందు ఉపయోగించిన మాస్టర్ నందు ఎంబుక్ నెంబర్ మరియు పేజీ నెంబర్ అనేది పూర్తి స్థాయిగా వేయడం లేదు. వాళ్ళకి సంబంధించి వర్క్ అలొకేషన్ చార్ట్ అనేది గ్రామ పంచాయతీలో నిర్వహించడం లేదు. పంచాయత్ సెక్రటరీ గారు చిన్న బోర్డు పెట్టేసేసి కాగితం మీద ఈ వారం ఈ పని చేయిస్తున్నాము అని ఒక చిన్న సెంటెన్స్ రాయించవచ్చు కదండి. వెంకటాపూర్లో అది తరచుగా నిన్న ఎంత ఉందండి మీ ఎన్ఎంఎంఎస్ నాకు 94% ఉంది. ఎందుకు ఉందండి? కొన్ని విలేజెస్ జీరో లేబర్ ఉంది. జీరో లేబర్ ఉంటే జీరో డిమాండ్ కుట్టట్లేదు. ఎందుకంటే వాడు జీరో డిమాండ్ అని తెలుస్తుందని. ఇది ఒకదానికోటి ఇంటర్లింక్డ్ ఉన్నాయండి. చాలా తలనొప్పులు ఉంటున్నాయి నాకు వెంకటాపూర్ తోటి.
మీరు ఏపీఓ కానీ సరిగ్గా మీరు వర్క్ తెలుసుకొని వారిని సరిగ్గా గైడ్ చేయకపోతే జిల్లా పర్ఫార్మెన్స్ పడిపోతుందండి. నాకు ఇబ్బంది అవుతుంది. ఇది ఒక్కటే మండలం మీద కాదు, నాకు జిల్లా మీద కూడా పడుతుంది. అలాగే మినిస్టర్ గారు ఉన్నారు, ఫస్ట్ ములుగు డిస్ట్రిక్ట్ రివ్యూ చేస్తారు. తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు మేడం, గ్రామ సభలో చూపించడం జరిగింది. ఓకేనా? 7 నెలలు మాత్రం నిర్వహించడం జరిగింది, మిగతా 5 నెలలు నిర్వహించలేదు. సెప్టెంబర్ నుంచి నిర్వహించారా? ఎప్పుడు చేయాలండి రోజుగారు దివసం? ప్రతి నెల 4వ 2024 వరకు నుండి 7/1/2024 వరకు తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది మేడం. అటు గ్రామ పంచాయతీ నందు పంచాయతీ కార్యదర్శి గారు ఏ ఒక్క రోజు కూడా ఫీల్డ్కి వచ్చి వర్క్లు అనేవి చూపించలేదు మేడం. అలాగే డిఏ గారు కూడా ఒక వర్క్ అనేది చూపించడం జరిగింది. కరెక్టేనండి. ఇప్పుడు నాకు 2 మీటింగ్లు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మేడారంలో మీటింగ్ ఉంది, ఇక్కడ ఇది ఉంది ఓపెన్ ఫోరం ఉంది. ఒక మనిషి ఎన్ని చోట్ల అవుతుంది, మన ఆత్మలో లేకపోతే మన ప్రతిరూపాలో లేవు కదా. సో ఒక్కసారి అవుతుంది. అప్పుడు మీరు ప్లాన్ చేసేటప్పుడే టీఏ ఏటి ఎక్కడ క్లాష్ కాకుండా చూసుకోవాలి మీ ప్లాన్. మరి 1445 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కలదు మేడం. ఫీల్డ్కి వెళ్ళి లెక్కించగా 1052 మొక్కలు బ్రతికున్నాయి, మిగతా 393 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది. ఎప్పుడు పెట్టేస్తారు? 3 డేస్లో పెట్టించాలి. బయోపెన్షన్ పన్నందు 675 మొక్కలు నాటు రికార్డు ప్రకారం కలిగింది మేడం. ఫీల్డ్లో 319 మొక్కలు బ్రతికున్నాయి, మిగతా 356 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది. బయోఫెన్సింగ్ ఫెయిల్యూర్ అవుతున్నామండి కావచ్చు. ఈ బయోఫెన్సింగ్ ఎక్కువ క్రిమిటోరియాలలో సర్వేషన్ షెడ్ల దగ్గర పెడుతున్నాం. అక్కడ రకరకాల కారణాలతో మొక్కలు ఫెయిల్ అవుతున్నాయి. నాకైతే 100% సర్వేలెన్స్ ఇస్తున్నామండి. వాళ్ళ దగ్గర బతకపోతే ఇంకా రాష్ట్రంలో ఎక్కడ బతుకోవచ్చు. పీఓ గారు కొంచెం ప్లీజ్ టేక్ కేర్. వేరే పనులు అయితే వేరే, కానీ మొక్కలు నాటడానికి వాడు ఎప్పుడో వాడికి ఇచ్చిన టాస్క్ పూర్తి చేసుకున్నాడా లేదా నువ్వు చూడాలా. అంతేగాని కొట్టేశారా లేదా వివరణ రాయి. నువ్వు సెక్రటరీ గారి వివరణ తీసుకోండి, ఎక్కడ సెక్రటరీ గారి వివరణ కానీ పీఓ గారి వివరణ కానీ తీసుకోండి. అది క్లోజ్ అయిందా ఉందా వర్క్ ఆ ప్రకారం పెట్టాడా లేదా, అటెండెన్స్ వేస్తే చేసుకోనివ్వండి. మరి ఎందుకంటే చిన్న అంశాలు మీరు దృష్టిలో పెట్టుకొని ఓకే మీకు సాటిస్ఫాక్షన్ లేదు, మొక్కలు నాటలేదు, పీఓ గారు కానీ ఏపీఓ గారిది కానీ వివరణ తీసుకోండి. మీరు పేమెంట్ చేసే ముందు సార్ ఇలా కొట్టేశారు మరి ఏం చేయమంటారు అని ఎక్కడ రిమార్క్స్, ఒక్క రిమార్క్ కూడా ఉండదు. ఏం చేస్తారండి? దానికి డిమాండ్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఖాళీ మాస్టరు తీసుకొని అక్కడ వివరణ రాస్తావు. ఆ పీరియడ్లో వీరికి పేమెంట్ జరగలేదు కాబట్టి పేమెంట్ ఇస్తున్నాము అని రాసేసి ఒకటి పీఓ గారిది ఏపీఓ గారి సంతకం తీసేసుకొని తీసేస్తావు. వారి సెక్రటరీ గారి వివరణ కూడా తీసుకో. ఇనిషియల్గా క్రియేట్ చేసేటప్పుడే దీనివల్ల పొరపాటు జరిగింది అనేది ఒకటి బిల్డింగ్ చేసుకుంటే బెస్ట్. రిమార్క్ రాసుకోండి దాని మీద, బిల్డింగ్ చేసుకుంటే బెస్ట్. ఆ నష్టం మీద రాయ వచ్చాడంటే ఎవ్రీడే సెల్ఫోన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ రకం 1 2 మాస్టర్ ఎన్ఐసి మాస్టర్లు ఒక సంతకమే కదా. అంటే మేట్ మాస్టర్కి ఎవ్రీడే ఉంది కదా. మేట్ మాస్టర్ వస్తుందా? ఉందా? ఆయన సిగ్నేచర్ వేరు, రోజు అటెండెన్స్ వేరు కదా. నీ పేరేంటి? అంటే నీకు తెలివి లేదా? ఆయన తెలివి చెప్పడానికి నీకే తెలివి లేదు. అది ఆయన తెలివి చెప్పాలంటే మనకి కొంత అవగాహన ఉండాలి. అంటే అంత అజ్ఞాని ఆయన. మరి నువ్వు కవర్ చేయడం ఏంటి చేస్తున్నావు? యాక్చువల్గా ఏంటంటే మేడం, దాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని తర్వాత దీన్ని రెండింటిని తీసుకొని ఎక్కడ కూడా
క్లియర్ గైడెన్స్ చెప్పట్లేదు. ఎందుకంటే నేను మంగపేటలో ఒకటి తీసుకున్నాను, నేను గోవిందరావుపేటలో ఒక క్రైటీరియా తీసుకున్నాను, ములుగులో ఒక క్రైటీరియా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంత క్రైటీరియా తీసుకున్నారు ఒకటి. నేను అందుకనే యాజ్ పర్ ఎస్టిమేషన్ అని వెళ్దాం, లేకపోతే యాజ్ పర్ ఇదన్నీ వెళ్తాను. కానీ ఇక్కడ విషయంలో కేజెస్ తీసుకున్నారు. ఆ కేజెస్ రావాలంటే మనం క్యాల్కులేషన్ చేయాలన్నా చేయొద్దాం. ఆ క్యాల్కులేషన్ లేదు మనం చేస్తుంది కంపల్సరీ. అవును మేడం, ఎప్పుడు ఏదైతే మనం వేసి వచ్చేసి దీని లెంత్ మొత్తం 4 దీని ఇంకా అంటే డెన్సిటీ నుంచి మార్పు చేసుకుంటే దాని వచ్చినటువంటి ఇది ఒక కేజీకి మేడం ఒక రన్నింగ్ మీటరు తో 9.13 kgs. దీంట్లో డిఫరెంట్ రాలేదు మేడం. వాళ్ళైనా అంత ఇచ్చారు, మనమైనా అంత ఇచ్చారు, అది రాలేదు. తర్వాత నేమ్ ప్లేట్కి సంబంధించి మేడం వాళ్ళు మెజర్మెంట్ సరిపోతుంది. వచ్చేసి వాళ్ళు 3 mm ఇచ్చారు, మనం వచ్చేసి 2 mm ప్రకారం తీసుకున్నాం థిక్నెస్. అందులో డిఫరెంట్ వచ్చింది. మళ్ళీ వీళ్ళు దానికి సంబంధించి ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో మేడం 5 holes ఉంటాయి, వాళ్ళు తక్కువ ఇచ్చారు. యాక్చువల్గా ఎక్కువ పోతుంది, వాళ్ళు తక్కువ ఇచ్చారు. అది వాళ్ళే తక్కువ ఇచ్చారు. తర్వాతకి వచ్చేసి మనకు ఉరిక సీతారాం మరియు సర్వజనానికి తిరిగి జాబ్ కార్డు లేనందున ఉపాధి పనులు చేయలేకపోతున్నామని తనిఖీ బృందం వారికి తెలపడం జరిగింది మేడం. అది డిలీట్ చేయించి ఇక్కడ మార్పిస్తామని తెలపడం జరిగింది. అయిపోయిందా చేస్తూ ఉండేది ఏంటమ్మా అంటే దానికి సంవత్సరాలు కావాలన్నా కొంత షేర్ ఫీల్ అవ్వాలండి. నీకు ఉపాధి ఉంది కదా అని వేరే వాళ్ళకి ఉపాధి కల్పించట్లేదు. నీకు ఎక్కువ ఉంటే చాలు అనుకుంటే చాలు, ఈ ప్రోడక్ట్ లేకపోయినా పర్వాలేదు. చాలా అఫీషియల్గా చేస్తున్నాం మేడం. సిఓ గారికి తీసుకోండి, సాయంత్రం ఇప్పుడు ఇష్యూ చేయండి. ఎవరున్నారు ఆయనకి ఇచ్చి పంపించండి. ఉపాధి పనులు చేయలేకపోతున్నామని తెలపడం జరిగింది మేడం. 1 dayలో ఇప్పిస్తానని తెలపడం జరిగింది మేడం. జాబ్ కార్డ్స్ పంచాయతీ సంబంధించి కార్యదర్శి గారు ఎంజీఎన్ఆర్ ఈజేస్ సంబంధించి మాకు ఎలాంటి బాధ్యత లేదు, అన్ని ఎఫ్ఏ మరియు మేట్ మాత్రమే చూసుకోవాలి, మేము చూడవలసిన అవసరం లేదని తనిఖీ బృందం వారితో వాదన పెట్టుకోవడం జరిగింది మేడం. జియో చూపించినప్పటికీ గ్రామ సభకు వచ్చింది మేడం. వచ్చినా కూడా ఆయనకి సంబంధం లేదు కదా, అసలు ఆయన మాట్లాడద్దు. మాకు బాధ్యత లేదు, పంచాయతీ కార్యదర్శికి బాధ్యత లేదని చెప్పండి. కూర్చోండి పెట్టేస్తారా? వితిన్ 1 weekలో పెట్టండి. మొక్కలు ఉన్నాయా? ఫారెస్ట్లో నర్సరీ ఉంది మీకు, అక్కడి నుంచి పెట్టించండి. మంత్లీ చేశానన్నారు, ఏది అది చూపించండి నాకు. యాక్సెప్ట్ చేయాలా ఈసీ గారు? అది కూడా నేర్చుకోవాలి మనము. ఒకసారి పొరపాటు జరుగుతుంది, ఇంకోసారి ఆ పొరపాటు జరగద్దని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మన దృష్టికి తీసుకొచ్చి హౌ టు యాక్సెప్ట్ దెమ్. సెక్యూర్లో కాదండి, నువ్వు ఒకటేసారి చెయ్యి. కానీ ఏం అంటే డిమాండ్ క్యాప్చర్ అనేది డూప్లికేట్గా తీసుకుంటున్నారు, డిమాండ్ ప్రూఫ్ ఫామ్ అనేది కరెక్ట్గా తీసుకోవట్లేదు ఆయన ఉద్దేశం. ప్రొసీజర్ పీఓ గారు చూసుకోండి. కూడా మెమోరం ఏం చేసిందంటే ల్యాండ్ గ్రామ కంట అనేది పెట్టమని చెప్పి మేము అల్లవేదానికి ఏమైంది వాటి కోర్టులో కేసు ఇచ్చి అంత మొత్తం చేసి దాదాపు చుట్టూ ఫెన్సింగ్ పెట్టి గోలతో చేసినాక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక మళ్ళీ వీళ్ళు ఇచ్చింది మాకు 48,000, మాకు ఖర్చు అయింది 2 లక్షలు. మళ్ళీ వేరే ప్లేస్ మళ్ళీ ఆయన అన్నీ ఎత్తుకపోయింది, కట్ చేసిండు ఆయనే కట్ చేసిండు పెట్టిన మా మీదనే ఉల్టా పెట్టిండు. మళ్ళీ కలెక్టర్ సాబ్ కూడా ఎరికాయి, కలెక్టర్ సాబ్ అయిన వల్ల ఇదంతా జరిగింది. ఇప్పుడు ఉందా లేదా? ఉంది కానీ దానిలో మెజర్మెంట్ తక్కువ రావడం వల్ల ఆయన ఏం చేసిందంటే కోసిండు, మొత్తం కోసుకుంటున్నాడు. ఇది ఆర్చ్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు కట్ చేసింది మేడం. కట్ చేసిందంటే దీన్ని వేరే ప్లేస్లో రీప్లేస్ చేసినామని చెప్పేసి సార్ చెప్తున్నారు. దానివల్ల ఇవి భూమి లోపల అక్కడే ఉన్నాయి, మళ్ళీ అవి చూపించడానికి కూడా ఇప్పుడు లేవు అని చెప్పేసి అంటున్నారు. కట్ చేసిన మొత్తం లెవెలింగ్ చేసినాం. లెవెలింగ్ కాదండి, చేసిరనేమి వీళ్ళు అంటున్నారు. ఈ లోపలిది తీయలేదు, లోపలిది అదే ఫొటోస్ ఆ ఫొటోస్ ఏది ఆ ఫొటోస్ అడుగుతుంది. ఇక్కడ అతను మళ్ళీ
ఇళ్ళంతా ఫెన్సింగ్ మళ్ళీ పెట్టుకున్నారు. దున్నేసిందా నేను అడుగుతున్నా. గ్రౌండ్ ఉంది అట్లే. గ్రౌండ్లో ఉన్నాయా? గ్రౌండ్ అట్లే ఉంది కానీ ఆ గ్రౌండ్లో అయితే లేవు మేడం. ఇప్పుడు ప్రజెంట్ అది ఏంటంటే నడి ఊరి మధ్యలో మేడం. గ్రౌండ్లో లేదు సార్. మీరు సైడ్కి చెప్పారు కదా ఫోటోస్ అయితే అక్కడ ఇన్స్టాల్ చేసిన ఫోటో చూపించారు కానీ అక్కడ ఇంకా రిమైనింగ్ పార్ట్ అందులోనే ఉందని చెప్పేసి మాకు ఎలాంటి ఫోటో చూపించలేదు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇన్ని మనకి దెబ్బలు తగులుతున్నా కూడా మనం ఎక్కడ మనం ఇది అలర్ట్ కావట్లేదు. జంబుల మౌనిక 3 వారాలు పనిచేయడం జరిగింది. 19 రోజులకి ఆమెకి 4,267 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది. అవి పోస్ట్ ఖాతాలో జమ అయినవి కానీ డీటీఎం వద్దకు వెళ్ళి పేమెంట్ అడిగితే పోస్ట్ ఖాతా క్లోజ్ అయింది, వేరే అకౌంట్ తీసి ఇవ్వండి అని చెప్పడం జరిగింది మేడం. ఇది వేతనాలు ఇప్పించగలరా? డోర్ టు డోర్ చూడండి, జాబ్ కార్డ్ కోసం 4 దరఖాస్తు సాల్వ్డ్ అని రాసుకుందాం మేడం. ఇంకా వేరే అకౌంట్ కి జమ చేయించండి, ఆ అకౌంట్ క్లోజ్ అయింది అని చెప్పడం జరిగింది మేడం. ఏమన్నారు పోస్ట్ మాస్టర్? ఈ కొత్త అకౌంట్ రాలేదు. ఎప్పుడు వస్తాయంట? అయితే వచ్చినప్పుడు ఇస్తాను. టీఓ గారు ఇది ఎప్పటి లోపల సాల్వ్ చేస్తారు? టీఓ గారు మీ దృష్టికి వచ్చిందా ఈ సమస్య? మీరు రాసుకోవటం లేదు, అది ఎక్కడ డైరీలో రాయట్లేదు. నెంబరు 3 హక్కుదారులు 57 రోజులు పనిచేయడం జరిగింది. వారికి 13,411 రూపాయలు అనేది పోస్ట్ ఖాతాలో జమ కావడం జరిగింది. కానీ వేలిముద్రలు రాని కారణంగా పేమెంట్ అనేది కావడం లేదు. పేమెంట్ ఇప్పించగలరని తెలపడం జరిగింది మేడం. డిఆర్డిఓ ఆఫీస్కి పంపించాము కానీ ఇంతవరకు పేమెంట్ రాలేదని ఎఫ్ఐఆర్ చేస్తాము మేడం. పేమెంట్కి బయోమెట్రిక్ అన్నీ అప్పుడు చక్రపాణి అడిగారు ఏమైనా ప్రాబ్లం తీసుకుంటే పంపించాను. అది పోస్టల్ కొన్ని ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయినాయి మేడం. పోస్టల్ అకౌంట్ పోస్టల్ వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి మనకు అది క్లియర్ కావాలి. మేడం ఉంటుందండి, వాళ్ళకి రావాల్సిన డబ్బులు పనిచేసినట్టు మస్టర్లో హాజరు సంతకాలు కలవు కానీ 100 రోజులు పూర్తయిన కారణంగా తనకి పేమెంట్ అనేది రాలేదు మేడం. క్వాంటిటీ కూడా తగ్గించలేదు, వర్క్ ఐడి కూడా క్లోజ్ అయింది మేడం. ఫ్రెండ్స్ వర్క్ అంటే వాళ్ళిద్దరు అని చెప్పేసి గ్రామ సభలో చెప్పారు. డబ్బులు పోయినాయి కదా. ఓకే, నేనైతే సాల్వ్డ్ అని రాస్తాను. గ్రామ సభ వివరణ అదే రాస్తాను. భార్య ఎక్కువైందా? వివరణలో అదే రాస్తుంది మేడం. వారి కుటుంబ సభ్యులకే పేమెంట్ పోయిందని రాస్తుంది. అంటే ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ సరి చేసుకొని రమ్మనండి. కానీ ఇప్పుడు సీజన్లో ఏం చేయకండి. మనకి రేపు సీజన్ అయిపోతుంది కదా, సీజన్ అయిపోయిన తర్వాత అటువంటి పనులు పెట్టుకోండి. 27 మేడం, 2 హక్కుదారులు మస్టర్లో 8 రోజులకి హాజరు అనేది వేయడం జరిగింది. కానీ మొత్తం రోజుల కాలంలో 7 రోజులకి పేమెంట్ అనేది చేయడం జరిగింది మేడం. వాళ్ళు పనిచేసింది 8 రోజులు. ఒక్కొక్క రోజు చొప్పున ఇద్దరు 740 రూపాయలు అనేది నష్టపోవడం జరిగింది మేడం. క్వాంటిటీ వెళ్ళిపోయిందా? క్వాంటిటీ వెళ్ళిపోయింది మేడం. వేసికస్ రికవరీ ఫ్రమ్ వేసికస్ చేసేసేసి వాళ్ళిద్దరికి ఇచ్చేసేయండి. ఎప్పటి లోపల 2 రోజుల లోపల అయిపోవాలి మేడం. అవునండి, క్వాంటిటీ పోయిందిగా, క్వాంటిటీ పోయింది కదండి. కాబట్టి అది రికవరీ చేస్తారు వేసికస్ నుంచి ఓకే కదండి. 15 లోపల చేసేస్తాయి. నెక్స్ట్ 28 మేడం, 3 హక్కుదారులు పనిచేసినట్టు మస్టర్లో హాజరు సంతకాలు వేసి కొట్టువేతలు అనేది చేయడం జరిగింది మేడం. మేడం 11th ఇష్యూ వచ్చేసి 10th వరకు జాబ్ కార్డ్ కోసం ఏం అప్లికేషన్స్ లేవు. 11th ఇష్యూ అదే మేడం. 2 హక్కుదారులు న్యూ జాబ్ కార్డు కొరకు మేడం. ఒకరేమో ఏమీ అడిగారు. హక్కుదారులు ఆధార్ నెంబర్ మిస్టేక్ వల్ల డబ్బులు తీసుకోలేకపోతున్నారట మేడం. అట్టి సమస్యను సరి చేసి డబ్బులు ఇప్పించగలరని వాతపూర్వకంగా వెళ్తారు. ఎందుకని చేసుకోవట్లేదండి? ఎన్ని రోజుల నుంచి ఇష్యూ ఉందండి మేడం 2 years నుంచి మేడం.
అయ్యా ఏంది నరేనా ఆధార్ నెంబర్ ఆధార్ కరెక్ట్ ఉందా లేదా? ఆధార్ నెంబర్ మిస్టేక్ అంట. కిలోమీటర్ వర్క్ చేస్తారు కదా, వేరే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు కిలోమీటర్ కలిపితే 400 మొక్కలు లెక్క. అంటే వాళ్ళు చెప్పినట్టుగా మనకు కమ్యూనిటీ ప్లాంటేషన్ ఉంది కదా, కమ్యూనిటీ ప్లాంటేషన్స్లో ఏమంటుందంటే పర్ మొక్కకు 3 రూపీస్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ ప్లాంటేషన్ వైజ్ అంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్ వైజ్ ఏం రాదు మేడం, వర్క్ ఐడి వైజ్ వస్తుంది. కాబట్టి వర్క్ ఐడికి ఒక్కరు వాచర్ కింద ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏంటిదంటే కమ్యూనిటీలో ఫర్ ఎగ్జాంపుల్ 400 ప్లాంట్స్ పెడితే 400 × 3 1200 పర్ మంత్ అంతే ఇవ్వాలి. ఇక్కడ అట్లాంటిది ఏమి ఉండదు, వర్క్ ఐడి వైజ్ ఉంటుంది. కాబట్టి వర్క్ ఐడి వైజ్ తీసుకుంటాం. ప్లాంట్ వైజ్ ఇక్కడ ఉండదు అమ్మా. ఎవరీ ప్లాంటేషన్ కూడా కమ్యూనిటీ ప్లాంటేషన్కి ప్లాంట్ వైజ్ ఉంటుంది. ప్లాంట్కి 3 రూపీస్ అయితే మనకు ఎస్టిమేషన్లో కూడా 400 ప్లాంట్స్కి ఇన్ని మ్యాండేట్ అని చెప్పేసి అప్పుడు మనకు కిలోమీటర్లు ఎట్లా అంటే 400కి సంబంధించిన ఎస్టిమేషన్ వచ్చింది. 400కి ఇన్ని మ్యాండేట్ ఎస్టిమేషన్ కాస్ట్ జాబ్ కార్డ్ కోసం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మేడం. ఇచ్చిండమ్మా, ఇష్యూడా? ఇది 9th కూడా పని ప్రదేశం దగ్గర సౌకర్యాలు ముఖ్య జయంతి ముఖ్య ఇచ్చినావా? అమ్మ కార్డు ఇచ్చారు. డిమాండ్ ఫార్మ్స్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ ఫార్మ్స్ అనేది నిర్వహించట్లేదు మేడం. లేదు మేడం. 120 మేడం, అందులో 20 లేకుంటే కదా మరి అన్నీ చిన్న జాబ్స్. నెక్స్ట్ 13th ఇష్యూ మేడం, కేస్ స్లిప్స్ అనేది మెయింటైన్ చేయట్లేదు మేడం. చెప్పినా కదా, పే ఆర్డర్ తీసుకొని నోటీస్ బోర్డులో పెట్టేసి. 14th ఇష్యూ మేడం. 3 టైప్స్ ఆఫ్ ఫొటోస్లలో ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ ఫొటోస్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. 16th ఇష్యూ మేడం, వర్క్ ఫైల్ నిర్వహణ అనేది ఉంది మేడం. నెక్స్ట్ 20 ఇష్యూ మేడం, ఎంబుక్లలో 12th 13th కాలం కూడా నిర్వహిస్తున్నారు. ఏదో 5, 6 అవుతే ఫోన్లే అనుకోవచ్చు. పని కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. గ్రామసభకు వచ్చి పని కావాలంటే ఆమె డిమాండ్ ఇది ఈ వారంలో ఎందుకు ఇవ్వలే? మీది ఎప్పుడు గ్రామ సభ అయింది? 9th మేడం. ఎందుకు ఇవ్వలేదండి? ఆలస్యం వేతనాలు ఉన్నాయా? 11th ఇష్యూ మేడం, గాజుల భద్రమ్మ అనే వ్యక్తి 2021 లింకుడు గుర్తు నిర్మించుకుంది మేడం. ఇంతవరకు పేమెంట్ కాలేదు మేడం. పేమెంట్ కావాలని రాతపూర్వకంగా అవునండి, కొత్త తీసుకోవచ్చు కదా ఎన్ఐసిలో వచ్చి. ఇప్పుడు నువ్వు ఆగస్ట్ నుంచి పనిచేస్తున్నావు, ఈ ఆగస్టు 1 ఇయర్ అయిపోయింది. సో ఇంకొక 5 నెలలు అయిపోయింది అంటే 12, 5, 17 నెలల నుంచి యు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ దేర్, యు ఆర్ దేర్ ఫ్రమ్. ఎందుకని చేయలేదు? నువ్వు రికవరీ రాస్తాను, అది చేస్తే కనుక రికవరీ తీసేస్తాను. ఇచ్చారా? ఏది డిమాండ్ ఫామ్స్ చూపించండి, డిమాండ్ ఫామ్స్ చూపించండి. నువ్వు డిమాండ్ ఫామ్ ఇచ్చినవా? ఏది చూపించండి నాకు. ఇప్పుడు కనీసం ఒక 10 నెలలు, ఒక 2 నెలలు చూపించండి డిమాండ్ ఫామ్స్. షో మీ 2 months డిమాండ్ ఫామ్స్. ఏదైనా పంచాయత్ సెక్రటరీ గారు ఏం కాగితాలు ఉండవా మీ దగ్గర? ఘోరం అయిపోయిందంటే అట్లా ఘోరం అయిపోయింది. నెక్స్ట్ చెప్పండి. 13th ఇష్యూ మేడం, అది మేడం డిమాండ్ అనేది నిర్వహించారు, నో డిమాండ్ అనేది నిర్వహించలేదు మేడం. అపర్ణ ఏంటమ్మా, నీకు సబ్జెక్ట్ ఇచ్చారు,
నెక్స్ట్ ఇష్యూ నెంబర్ సంబంధించి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయలేదు మేడం. జాబ్ కార్డ్స్ ఇవ్వట్లేదు మేడం వాళ్ళు. అరే మీకు ఇవ్వరంటే ఇంకా దేశం అంతా లేదు మేడం, వాళ్ళు తీసుకొని మీరేమో చేస్తానని అక్కడ ఇవ్వట్లేదు. సెక్యూరిటీ మాకు ఎవరికి చెప్పలేదండి. మేము ఎంపీడీఓ గారు ఒక్కసారి ఇంకెంత చెరుపల్లి జాబ్ కార్డ్స్ ఇవ్వట్లేదంట. వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని అప్డేషన్ చేసేసి ఇచ్చేసేయండి. మేడం 23-24 ఆర్థిక సంవత్సరానికి అప్డేషన్ చేశారు, 22-23కి చెయ్యలేదు. చేసినయే 40 జాబ్ కార్డు వర్క్ మనం ఎంపీడీఓ ఇవ్వడం లేదు ఆర్డర్ తీసుకొని నోటీస్ బోర్డులో పెట్టండి మేడం. మాన్యువల్గా రాయడం లేదు మేడం. సామాగ్రి రిజిస్టర్ ఒకటి లేదన్నారు, జాబ్ కార్డ్ రిజిస్టర్ లేదన్నారు. గ్రామ సభ రిజిస్టర్ కూడా మేడం అయ్యో 2000 అనేది చేయడం లేదు. రాష్ట్రంలో పేర్లు పిలవాలి సార్. 12-13 కాలాలు అనేది రాయడం లేదు. సర్వేవల్ రిజిస్టర్ 12-13 కాలాలు ఏంటి మరి ఎందుకు నెట్వర్క్లకు సంబంధించిందా బయట పెట్టి తీసుకెళ్ళిపోతున్నారు. వేయించారా మరి? హరితహారంకు సంబంధించి రిజిస్టర్లు అనేది నిర్వహించలేదు మేడం. ఫైనాన్షియల్ ఇయర్ 2023-24కి నిర్వహిస్తున్నారు, మన ఆడిట్ పీరియడ్లో మాత్రం నిర్వహించలేదు. ఆ ఫొటోస్ అనేది గ్రావెల్ పోసిన ఫొటోస్ అనేది చూపించండి. ఇప్పుడు అది వర్కింగ్ కండిషన్లో ఉందమ్మా. ఇన్ఫర్మేషన్ మేడం తీసుకున్నారు, నో డిమాండ్ అనేది తీసుకోలేదు మేడం. మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు ఇంకా సీనియర్ లేదా? ఆపరేషన్ అనేది 21 సంవత్సరం 22లో ఉంది మేడం. 22-23లో మార్చి నెలలో మాత్రమే అప్డేషన్ ఉంది మేడం. ఈ మురళి వెళ్ళిపోయిందా? కాకుండా మేడం పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు. మేడం పనుల రిజిస్టర్ మరియు సుస్థిర ఆస్తుల రిజిస్టర్ మాన్యువల్గా అనేది రాయడం లేదు మేడం. ప్రింటెడ్ పేపర్స్ మాత్రమే అంటించడం జరుగుతుంది. 3 రకాల ఫొటోస్ అనేది నిర్వహించడం జరిగింది. వర్క్ ఫైల్ అనేది నిర్వహించారు. ఎంబుక్లలో రైతు కూలీల సంతకాలు అనేది తీసుకోలేదు మేడం. ప్లాంటేషన్ వర్క్స్కి సంబంధించి రోల్ కాల్ అనేది చేయడం లేదు. ఈసీ గారి 4 నుండి 6/1/24 వరకు తనిఖీ నిర్వహించే సమయంలో ఉపాధి హామీ పనులు చేయించిన పంచాయతీ కార్యదర్శులు అరుణ్ మరియు మురళి గారు ఏ ఒక్కరు కూడా పని ప్రదేశాలకు రాలేదు మేడం. సీనియర్ మేట్ మరియు టీఏ పనులు చూపించడం జరిగింది. మెటీరియల్ కూడా చూపించాం, అది లంసమ్ అమౌంట్ 15,000 ఫిక్స్ చేసినాం. ప్లస్ పైపులు కూడా ఫిక్స్ చేసినాం. ప్లస్ సింక్ ట్యాప్స్ పెట్టాం. 2 డేస్లో వేరే సార్ 12వ అంశం మేడం. 7 రిజిస్టర్స్లో డిమాండ్ రిజిస్టర్, సుస్థిర ఆస్తుల రిజిస్టర్, ఫిర్యాదు రిజిస్టర్ అని ఫైనాన్షియల్ ఇయర్ 22-23 మన ఆడిట్ పీరియడ్ సంబంధించి అప్డేట్ చేయలేదు మేడం. చేయలేదా? అసలు అప్డేట్ మాన్యువల్గా కూడా అదే ప్రింట్ కూడా ప్రింటెడ్ ఏం లేదు. ఓకే. 13వ అంశం మేడం. 3 రకాల ఫోటోస్ నిర్వహించడం జరుగుతుంది, వర్క్ ఫైల్స్ నిర్వహించడం జరుగుతుంది, కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. రోల్ కాల్ అనేది చేయడం లేదు మేడం. కాలాలు రాయడం జరుగుతుంది. మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టరు గ్రామ సభలు చూపించడం జరిగింది. సిటిజన్ చార్ట్ అనేది గ్రామ పంచాయతీలో నిర్వహించడం చూపించలేదా గ్రామ సభలో కూడా? లేదు మేడం. పేజ్లో పెట్టిస్తానని చెప్పింది. 2 డేస్లో పెట్టేసి ఏ ఫోటో ఉందా? రూల్స్ అక్కడ పాటించాలి.
ఇన్ఫర్మేషన్. 9th ఇష్యూ వచ్చేసి 4 కుటుంబాల వారు కొత్త జాబ్ కార్డు కోసం దరఖాస్తు అనేది చేసుకోవడం జరిగింది, కానీ ఇంతవరకు ఇప్పించలేదు. మీరేంటి ఫీల్డ్ అసిస్టెంట్ లేదా? ఏది ఎప్పుడు ఇచ్చారు? తీసుకొస్తాను. 13వ ఇష్యూ వచ్చేసి వారం వారం వేతన రసీదులు అనేది పంపిణీ చేయడం లేదు. 14వ ఇష్యూ వచ్చేసి 7 రిజిస్టర్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. 15వ ఇష్యూ వచ్చేసి 3 దశల ఫోటోసులలో ప్లాంటేషన్ పనులకు సంబంధించి ఫోటోస్ నుంచి నిర్వహించలేదు. జరుగుతుంది. 17 వచ్చేసి ఎంబుక్కులలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ మేడం. 9th ఇష్యూ వచ్చేసి జాబ్ కార్డు కొరకు 2 కుటుంబాల వారు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయిపోయిందా? పబ్లిక్ ఫోరం లోపల ఇస్తామన్నారు అన్నారు. PH అంటే మీరు కొత్త పని చేత ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు కదా, మరి రావాలి కదండి ఆయన. నెక్స్ట్ 9th ఇష్యూ మేడం. 9 మంది కుటుంబాల వారు జాబ్ కార్డు నందు పేరు నమోదు కొరకు దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అదే 10వ కూడా అదే 11వ ఇష్యూ మేడం. 11వ ఇష్యూ వచ్చేసి 50232 జాబ్ కార్డు నందు వీళ్లకు పని కల్పించడం లేదని రాతపూర్వకంగా సామాజిక బృందానికి తెలపడం జరిగింది. డిమాండ్ అనేది తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు. 13వ ఇష్యూ వచ్చేసి జాబ్ కార్డు నిర్వహణ అనేది చేయడం లేదు. చేయలేదు మేడం, మొత్తాన్ని పూర్తి చేయలేదు. చేయలేదు సార్, కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు. జాబ్ కార్డు నిర్వహణ చేసి నర్సాపూరే కదా ఆయన పేరేడా రాజేశ్వరరావు అనేది లేదు మేడం, ఉంది కానీ అప్డేట్ చేయలేదు. అదే ఇప్పుడు 3 మాన్యువల్గా రాయాలా? డిమాండ్ ఒకటి, నెక్స్ట్ గ్రామసభ మినిట్స్ రిజిస్టర్, సుస్థిర ఆస్తులు 3 మాన్యువల్గా రాయాలి, అవి రాయట్లేదు. ఓకే. 15 ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. 21వ సర్వైవల్ రిజిస్టర్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. మేము సూపర్వైజరీ అథారిటీ అంటే ఆయన పనిని ఆయనే సర్టిఫై చేసుకుంటాడు, ఓకే. కానీ ఆయన పని చేయలేదు, పని చేయకుండా సంతకం చేశాడు కాబట్టి ఎక్కడో ఆయన మనసు ఒప్పుకోక అక్కడ సంతకం చేయలేదు. రికవరీ పెడదామా? మరి ఆయన సంతకం చేయలేదు కదా, ఆయన సంతకం చేసుకోకపోతే మనం అయితే చేయలేము కదండి. రికవరీ ఒక్క మేటికి పెడితే మొత్తం మండలం మొత్తం సెట్ అవుతుంది. ఎట్లా అండి?
పనికొండ దరఖాస్తులే లేవు మేడం. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు. జాబ్ కార్డ్ నిర్వహణ లేదు మేడం. జాబ్ కార్డ్ నిర్వహణ లేదా? టోటల్ 22 చేస్తే రసీదులు ఇవ్వడం లేదు మేడం. రసీదు ఇవ్వడం లేదు. ఉన్నాయి మేడం, అన్నీ ఉన్నాయి కానీ మన ఫస్ట్ ఇది జాబ్ కార్డ్ రిజిస్టర్ అనేది 2023దే అప్డేట్ చేసింది మేడం. 2022 సార్. నెంబర్ ఆఫ్ ఇష్యూ 13 మేడం. పనులకు సంబంధించిన 3 దశల ఫోటోలు నిర్వహిస్తున్నారు మేడం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 14 సార్. 14 మేడం. పనులకు సంబంధించిన వర్క్ ఫైల్ అనేది నిర్వహిస్తున్నారు మేడం. నెక్స్ట్ కొలతల పుస్తకాలలో రైతుల కుళ్ళ సంతకాలు అనేవి పూర్తిగా లేవు మేడం. నెక్స్ట్ అమలు చేయ రోల్ కాల్ అనేది ఉంది మేడం, నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ 17 మేడం. ఈసీ చెక్ మెజర్ చేస్తున్నారు మేడం. నెక్స్ట్ 8 మేడం. ప్లాంటేషన్ సంబంధించి మొత్తం 2616 మొక్కలకి నాటినందుకు గాను 2,35,381 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. ఈ ప్రపంచాన్ని ఎఫ్ఏ మేట్ సమక్షంలో వెళ్ళి చూడగా మొత్తం మొక్కలు బ్రతికి ఉన్నాయి 2,369 మొక్కలు మేడం. చనిపోయినాయి 247 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. మనం పనికి చేయలేదు మేడం. హెచ్జిటి వర్కులు వచ్చేసి ఎస్టిమేషన్ టాస్క్ ప్రకారం కాకుండా పర్మిటేషన్ నెరవేర్చాలి. బురుగుపేట గ్రామంలో 45 పనులకు నిర్వహించడం జరిగింది మేడం. కానీ ఇంటి పనులకు సంబంధించి వర్క్ సైట్ బోర్డ్స్ నిర్వహించి ఉండగా కేవలం 5 పనులకే మాత్రమే నిర్వహించారు మేడం. చాలా కష్టం. అవి హ్యాండ్ రిసిప్ట్లు పెట్టి తెచ్చి చూపిస్తున్నారు. ఇక్కడే పొరపాట్లు జరిగేది. ఎట్లా పెట్టినా మీరు డిఎస్కి అదే చెప్తున్నాం మేము. అబ్బాయిలో నిర్వహించలేదు మేడం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 27 మేడం. రేసింగ్ ఆఫ్ టాల్ బ్రాండ్ నర్సరీ పనికి సంబంధించి 53 హక్కుదారులు పని చేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. కానీ మాస్టర్లలో సంతకాలు లేకుండా తేడాగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది మేడం. ఓకే, నెక్స్ట్ 29 చెప్పండి. డీకే సంబంధించి మన 2 టాస్కులు తేడాగా వచ్చినట్టు తెలిసింది మేడం, గుర్తించడం జరిగింది. మేడం 2 కుటుంబాలకు పనిచేయడం సిద్ధంగా ఉన్నామని జాబ్ కార్డు లేకపోవడం పనికి తీసుకోవడం లేదని చెప్పేసి 2 ఫ్యామిలీలకి ఇప్పించగలను మేడం. జాబ్ కార్డ్స్ అనేది ఇప్పించగలను, ఇచ్చేసినాం. మ్యారేజ్ సర్టిఫికేట్ నుండి మన హక్కుదారులకి మన పేమెంట్ అనేది ఇవ్వలేదు మేడం. అక్కడ ఉండగా మళ్ళీ మరి ఏంటి అకౌంట్లో ఉన్నాయా డబ్బులు? ఎందుకు ఇప్పించలేదు? చెప్పలేదండి. మనము 22 ఏప్రిల్ ముందర పెండింగ్ పేమెంట్స్ అన్నీ చేసినామండి. ఒక గోవిందరావుపేటనే నేను 50 లక్షల పేమెంట్లు చేశానండి. లేదండి, మాకు సంబంధమే లేదండి. లేదండి, మాకు సంబంధం లేదండి. ఏసీ గారికి డబ్బులు ఇప్పించే బాధ్యత మన మీద ఉంది. మా దృష్టికి తీసుకొస్తే మేము చేస్తాము. మా దృష్టికి తీసుకురాకుండా ఎవరు వచ్చినోడు చూసుకుంటారులే అంటే అట్లానే ఉంటుంది. మరి లేదురా, మాకు తెలియదు. ఎప్పుడన్నా నా దృష్టికి తీసుకొచ్చావా?
దినాలు ఉన్నాయి మేడం, కానీ వాళ్ళకి పేమెంట్ కానీ 8,764 రూపాయలు ఓవర్లాప్ కారణంగా పేమెంట్ కాలేదు మేడం. లాస్ట్ ఇయర్లో గుర్తించిన ఈ అంశాన్ని అయినప్పటికీ ఇంతవరకు ఓవర్లాప్ అంటే వాళ్ళు ఆ టైంలో ఇంకో చోట చేసే ఉంటారు కదా. చేశారు మేడం, కాదనట్లేదు, కానీ వాళ్ళకి ఆ పేమెంట్ అనేది అందలేదు మేడం. మాకు సంబంధం లేదండి. ఎక్కడో చోట ఒక వేసీకర్ ఎక్కడో చోట తీసుకోవాలి, కానీ లాస్ అయినట్టే, మనం ఏం చేయలేదు. అంటే ఓవర్లాప్ అంటే వాళ్ళు డిమాండ్ అనేది ఒక పెట్టింది మేడం, మాన్యువల్గా ఇంటికాడ ఇప్పుడు కొంత సోప్ కిట్ ఉంది అనుకోండి, ఆ సోప్ కిట్ అనేది పేమెంట్ ఇక్కడ ఈ జిల్లాలో ఫారెస్ట్ నర్సరీస్ డూప్లికేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ లేదండి. డిమాండ్ తీసుకున్నాక ఇంకో కాడ ఎట్లా వస్తుంది మేడం? అట్లా రాదు కదా. అప్పుడు వచ్చేది మాన్యువల్లో రాగాసులో వచ్చేది. లాస్ట్ ఇష్యూ రాసేటప్పుడు నేను రాయించాలి, వాళ్ళ చేత కమిట్ చేయించాలి. అప్పుడు కాలంపేట్లో ఉన్నాయండి కొన్ని. సరే మీరు అన్నట్లు అన్ని కాలమ్స్ అందుతున్నాయా లేదా అనేది వేతన రసీదులు అనేది లేదు మేడం. కూలీలకు ప్లే స్లిప్లు పంపిణీ చేయడం లేదు మేడం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 20 మేడం, జాబ్ కార్డ్స్ అనేది ఉన్నాయి సార్. నెక్స్ట్ ఫస్ట్ జాబ్ కార్డ్ రిజిస్టర్ అనేది 2023లో 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది మేడం. నెక్స్ట్ వచ్చేసి మన డిమాండ్ రిజిస్టర్ అనేది కానీ అప్డేషన్ లేదు మేడం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 20 రిజిస్టర్ కూడా తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. అంటే మనకు ఆడిట్లో చేయలేదు, 500 నుంచి అప్డేషన్ కి సంబంధించి 150 మొక్కలు నాటినట్లుగా రికార్డు ప్రకారం ఉంది మేడం. ఎఫ్ఐ గారి సమక్షంలో వెళ్ళి తనిఖీ బృందం వెళ్ళి చూడగా 112 మొక్కలు అనేది బతికి ఉన్నాయి మేడం. మిగతా 38 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది మేడం. 14,130 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇక్కడ 2 రకాలకు సంబంధించి 2 పనులు కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. పని చేసాం కానీ సంతకాలు పెట్టడం మర్చిపోవడం జరిగింది, తెలపడం జరిగింది మేడం. వల్ల ఒకరోజు వేతనం 190 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. మిగతా కులకు చెల్లించారు మేడం. ఏమైతే నష్టపోవడం జరిగింది. అవును మేడం. 140 రూపాయలు వసూలు చేసి 14వ తారీఖు లోపల ఇప్పించేసేయాలి. అవునండి, ఎవరి చేత ఒకళ్ళు చేతి పెట్టించాలి కదా. అవన్నీ అప్పుడు ఫేక్ ఓచర్స్ అన్నట్లు ఉంటుంది. దాని మీద జిఎస్టీ నెంబర్ ఉందా చూడండి. జిఎస్టీ నెంబర్ లేని అది రిసిప్ట్ నాట్ వ్యాలిడ్. నేనే ఓపెన్గా చెప్తున్నాను. యాడ్ చేశారు, అందువల్ల వాళ్ళ మేనేజ్ కూడా ఇక్కడ కలపలేదు. వాస్తవం ఫస్ట్ ఇద్దరే పనికి వచ్చారు కాబట్టి టోటల్ టెస్ట్లో కూడా ఇద్దరే వేస్తారు. మళ్ళీ తన సంతకాలు కూడా తేడా ఉంది. మేడం వర్క్ సంబంధించింది 12 రోజులు పని 100 డేస్ కంప్లీటెడ్ మేడం. రాసి పేమెంట్ చేయడం మేడం ఇందాక 100 డేస్ కంప్లీట్ అయిపోయినాక 13 ఫైనలింగ్ అయింది కదా. బట్లేర్ అవైలబిలిటీకి సంబంధించి 2 వర్క్ రేట్లకు సంబంధించి మొక్కలు 419 మొక్కలు నాటినట్టు రికార్డ్ పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇటు మన వీటికెళ్ళి చూడగా 348 మొక్కలు బతికి ఉన్నాయి మేడం. మిగతా 71 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. డిమాండ్ రిజిస్టర్, డిస్ట్రిబ్యూట్ రిజిస్టర్ అనేది మన ఇండియన్ రిజిస్టర్, సర్వే రిజిస్టర్ అనేది ఇచ్చారు మేడం, కానీ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. టాస్క్ ఇప్పుడు పే చేశారా మళ్ళీ? చేసాం వాట్సాప్ అయితే ఆయన చేసిన మేడం. డిమాండ్ పెట్టి ఇందులో క్వాంటిటీ ఉంది. సరే చేసి
తర్వాత మళ్ళీ ఇంకా ఫర్దర్గా పేమెంట్ చేయాలంటే ఎంటీ మస్టర్ పెట్టి మీరు అటాచ్ చేశారు క్వాంటిటీ వాళ్ళకి క్వాంటిటీ డిడక్షన్ అయింది. క్వాంటిటీ డిడక్షన్ అయితే మనకి 12 into 255 ఎంత తొమ్మిది వరకు సమాచారం మేడం. జరిగింది కానీ నో డిమాండ్ తీసుకున్నాయి మేడం. జాబ్ అప్డేషన్ ఉంది మేడం. వేతన రసీదు అనేది ఇవ్వడం లేదు మేడం. 13 మేడం, ఇక్కడ ఏ రకాల రిజిస్టర్ అనేది మాన్యువల్గా రాయకుండా అంటే మనకు ప్రింటెడ్ అనేది అందించడం జరిగింది. 3 రకాల ఫొటోస్ అనేది పనులు జరుగుతున్నప్పుడు ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది మేడం. అవును. ఎంబుక్లో పూల రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది మేడం. చెక్ మినిమెంట్ చేయడం జరిగింది. సర్వే రిజిస్టర్ సంబంధించి ఓన్లీ 4 నెలలకు సంబంధించి రికార్డు ఉంది మేడం. 21 మేడం, వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ అనేది లేదు మేడం. సంబంధించి మనకి ఏంటంటే గుట్టకు కాకుండా సమతల ప్లేస్లో చేయించడం జరిగింది మేడం. రోజ్గార్ దివాస్ సంబంధించి మన ఆడిట్ పీరియడ్లో కాకుండా 5వ నెల 2023 నుంచి అయితే నిర్వహించడం జరుగుతుంది మేడం. మేడం ఇక్కడ 22 పనులు చేయడం జరిగింది కానీ 5 పనులకు మాత్రమే నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. మిగతా 17 పనులకు నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు మేడం. లైట్లు ఏర్పాటు చేయాలి. 2440 మొక్కలు మేడం. 66 మొక్కలు చనిపోవడం జరిగింది. అది కూడా రిప్లేస్మెంట్ చేపిస్తామని తెలపడం జరిగింది. 29 మేడం, పెట్టించడం జరిగింది మేడం. ఇక్కడ ఏంటంటే మస్టర్లో సంతకాలు అనేది ఫీల్డ్లో పెట్టించడం లేదని గుర్తించడం జరిగింది. పనిచేయని వాళ్ళ సంతకాలు కూడా పెట్టిస్తున్నారు. 30 మేడం, ఇక్కడ మనకి ఎంఐ పనికి సంబంధించి ట్రిప్ తీసుకున్న మనకు ఎంబీకి ట్రిప్స్ అనేది తేడా రావడం జరిగింది మేడం. అంటే క్యూబిక్ మీటర్లు. బాబు ఎంఐ ట్యాంక్ పనిలో ఏమైనా ట్రైనింగ్ కావాలన్నా మేము ఎంఐ ట్యాంకులో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నేనైతే సహించానండి. 31 మేడం, ఇక్కడ టీకేపీ పనికి సంబంధించి బిల్స్ అనేది లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇక్కడ ఎంసీసీలో ఇవ్వడం జరిగింది, చూపిస్తామని తెలిపారు. ఇక్కడ చూపించలేదు. వర్క్ చేసినట్టు రికార్డ్ చేయడం జరిగింది మేడం. అందులో నుంచి ట్రాక్టర్లో మట్టి పోసినట్టు రికార్డ్ చేస్తారు. కానీ మనకేంటంటే ఎస్టిమేషన్ ప్రకారం 0.45 చేయాలి. మనకేంటంటే ఐపీ పర్మిషన్ కూడా ఉంది. కానీ అంతకన్నా ఎక్కువ పని చేసినట్టు గుర్తించడం జరిగింది. పేమెంట్ కాలేదు మేడం. లాస్ట్ సోషల్ ఆడిట్ పేమెంట్ ఇప్పించడం 11 నుంచి 13 వరకు 13వ రౌండ్ సోషల్ ఆడిట్ అంటే అదే రాస్తాను. అందుకే అదంతా చెప్తాను మేడం. ఇంకా ఓకే. అవును మేడం. సమాంతర ప్లేస్లో వర్క్ చేసి జాబ్ డిమాండ్ నో డిమాండ్ తీసుకోవడం లేదు. రమేష్ 3 సార్లు వెళ్ళాను. 3 సార్లు ఎవరు తీసుకురాను. తర్వాత ఏమంటే మన సిబ్బందితో ట్రైన్ ట్రై చేసేవారు. రాసే వాళ్ళు ఎక్కడ సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు. చూసుకునేసరికి కొంచెం నేను ఎంతవరకు అయితే అప్డేట్ చేసేవాడు. లాస్ట్ రైట్లో నేమ్ బోర్డ్స్ ఏమి లేవు మేడం. వెళ్ళి నేమ్ బోర్డ్స్ లేవు మేడం. పరిసరాలు 28 మేడం నర్సరీ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ ఏమి ఇవ్వలేదు. ఏంటండి ఎంపీడీఓ గారు ఈసారి 23 రిజిస్టర్లకి 23
రావాలి. మేడం దాన్ని సార్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసింది డిస్ట్రిబ్యూషన్ వస్తుంది కాబట్టి సర్వలెన్స్ 783 మొక్కలు రికార్డ్ చేశారు మేడం. పని స్థలంలో 438 మొక్కలు ఉన్నాయి మేడం. 345 మొక్కలు జరిపినాయి మేడం. వరదలు వచ్చినాయి ఆ ఊరికి ఎల్లారెడ్డి. మరి వరదలు వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది కదా, మెల్లగా కట్టి ముగ్గురు హక్కుదారులు 7 రోజులు పని చేస్తే పిఎస్ గారు మాకు ముగించిన తర్వాత 14 రోజులు పేమెంట్ చెల్లించారు మేడం. 10,000 డబ్బులు ఎందుకు 10,000 దేశం మళ్ళీ 10,000 తీసుకురా 10,000 లేవు రాజు కదా. అవునండి, వాళ్ళు అప్పుడు రిమార్క్స్ రాయమన్నారు, ఆయన చేత రిమార్క్స్ రాయించుకోవాలి నువ్వు, లేకపోతే నువ్వు ఆల్రెడీ చీకటి పడింది. ఎఫ్ఏటిఏ ఈసీ గారు సమక్షంలో చూడడం జరిగింది. ఎవరు రాజేష్ మేడం, నర్సరీకి సంబంధించి మూడు రోజులు మాస్టర్ క్లోజ్ చేసిన తర్వాత పిఎస్ గారు 765 రూపాయలు చెల్లించడం జరిగింది మేడం హక్కుదారులకు. 33 మేడం. 33. ఎందుకని నందు అజ్మీరా భీమ్లాల్ అనే హక్కుదారుడు వాళ్ళ అమ్మ చనిపోయి వలన 21లో వాళ్ళ అమ్మ చేసిన పనికి ఖాతాలో అమౌంట్ 10,200 రూపాయలు పడ్డాయి మేడం. అధికారులను తొలగించిన తనిఖీ బృందం వారికి తెలియజేశారు మేడం. ఇంతవరకు ఏం చేయలేదు. అమౌంట్ రావట్లేదు 10,200. ఇది కూడా ఓల్డ్ ఇష్యూనా? ఓల్డ్ సంవత్సరాల ఇష్యూ కదా. 2021. పోతే ఈయనకు మన నుంచి లెక్క పెట్టకపోయాడు. నామినీ అని చెప్పేది నామినీ డీటెయిల్స్ క్లియర్ అయ్యాక లేట్ అవ్వడం వల్ల అకౌంట్ మళ్ళీ అకౌంట్ ఓపెన్ కోసం లెటర్ పెట్టాం. దీంట్లో ఏమైనా కొత్తగా వెళ్ళినప్పుడు చర్చ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు ఇది చెరుకు కింద మా అడిగారు. ఇంతకుముందు తిమ్మాపూరు జల్పూర్ కింద ఈ గ్యాస్ వల్ల లేట్ అయిందని చెప్పేసి వీడియో వాళ్ళు కూడా మన దగ్గర లెటర్ పని కొరకు దరఖాస్తు, పని వదిలిన దరఖాస్తు, డిమాండ్ తీసుకున్నారు కానీ నో డిమాండ్ తీసుకోలేదు మేడం. అన్నారు కదా వాళ్ళకు 3 దశల ఫోటోలు. కూలర్ రైతుల సంతకాలు మేడం, మిగతా అన్ని వర్క్ సంబంధించి ఉన్నాయి. అమలు చేయ రోల్ కాల్ నిర్వహణ లేదు మేడం. ఎంబుక్లో 272 ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయలేదు మేడం. 12 కాలం రాస్తున్నారు కానీ 13 కాలం రాయడం. మేడం 8 మేడం సమాచారమేనా? 13 విడత సంబంధించి మేడం పేమెంట్ చేయలేదు. 10 మేడం జాబ్ కార్పొరేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు, చేస్తామని తెలిపారు. వేతన రసీదు అనేది ఇవ్వలేదు మేడం. 2 రకాల రిజిస్టర్ మాత్రమే నిర్వహించారు. మిగతా 5 రకాల రిజిస్టర్లు 2 రకాల ఫోటోస్ చూపించడం జరిగింది, 1 రకం ఫోటో చూపించలేదు మేడం. సంతకాలు తీసుకోవడం జరిగింది మేడం. రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఈజీగా చెక్ చేయడం జరిగింది మేడం. 12-13 కాలమ్స్ కూడా రాయడం జరిగింది మేడం.
సర్వే రిజిస్టర్ కూడా అప్డేట్ చేశారు. మన 856 మొక్కలు గారు 850 మొక్కలు మేడం 51 మొక్కలు చనిపోవడం జరిగింది. రిప్లేస్మెంట్ కూడా చేపిస్తామని చెప్పారు. సంబంధించి మేడం 20 ఎకర్ కూడా ప్లాంటేషన్ మేడం 1572 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది మేడం. అంటే టీపీవి సంబంధించి రోజువారీ దివస్ అనేది నిర్వహించడం జరిగింది మేడం. అంటే ఆరెంజ్ పీరియడ్లో ఆ తర్వాత కూడా రిజిస్టర్ నిర్వహించారు. మేడం ఇక్కడ 17 పండుగ కానీ 7 పండుగ నేమ్ బోర్డ్స్ పెట్టారు. మిగతా 10 పండుగ నేమ్ బోర్డ్స్ పెట్టలేదు మేడం. అంటే ఫారెస్ట్ వాళ్ళు తెలపడం వల్ల పెట్టలేని తెలపడం జరిగింది మేడం. ఇరవై 25 మేడం టీకేపీ పనికి సంబంధించి ఎంబుక్ జారీ చేయ అధికారిగా చేసి పేమెంట్ చేస్తారు. ఇది 13వ సామెతకు సంబంధించి మేడం. తీసుకున్నాం మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు మేడం. వేతన రసీదు అనేది ఇవ్వడం లేదు మేడం. 3 రకాల ఫొటోస్ అనేది అంటే చూపించడం జరిగింది మేడం. అంటే మనకి ఏదైనా ఫీల్డ్కి వెళ్ళినా చూపించలేదు, గ్రామ సభలో చూపించడం జరిగింది. వర్క్ ఫైల్స్ కూడా చేయడం జరిగింది మేడం. రోల్ కాల్ కూడా పూర్తి స్థాయిలో లేదు మేడం. చెక్ పేమెంట్ అనేది చేయడం జరిగింది మేడం. 12 పనులు కాలమ్స్ కూడా రాయడం జరిగింది మేడం. సర్వే రిజిస్టర్ కూడా అప్డేషన్ ఉంది మేడం. నేమ్ బోర్డ్స్ అనేది అన్ని పనులకు పెట్టలేదు మేడం. పేమెంట్ చేయడం జరిగింది మేడం. అవును మేడం. ఎందుకంటే అన్ని జరిగిపోయినాయి. కొంచెం మంచి అంటే కొంచెం అరేంజ్మెంట్స్ కొంచెం పెద్ద మొక్క పెట్టండి, కొంచెం అరేంజ్మెంట్స్ బందోబస్తు పకడ్బందీగా చేయండి. 26 మేడం. అంటే ఇక్కడ వాంటెడ్ మ్యానిపులేషన్ ఉంటుంది. మేడం ఫస్ట్ ఇష్యూ వచ్చేసి ఎక్స్పెండిచర్ మేడం 13,28,900. యాక్టివేషన్ ఉన్నది మేడం. జాబ్ కార్డు రన్నింగ్ చేసి పని కల్పించగలరని దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేడం. చేయించారమ్మా సెక్రటరీ? ఇప్పుడు దానికైతే చేయలేము మేడం. డిమాండ్ పెట్టుబడి ఇన్యాక్టివేషన్ ఉంది. అదే ఎన్ని రోజులు? నెక్స్ట్ మేడం 11 చేయించినాం మేడం. 3వ తారీఖు చేయించారా? చేయించారు రిజల్ట్. మేడం ఈ గ్రామ పంచాయతీలో 6 మంది హక్కుదారులు అడ్రస్ వేరే గ్రామ పంచాయతీలు ఉన్నాయి మేడం. పాత గ్రామ పంచాయతీలు వాళ్ళ అడ్రస్ మార్చగలరని చెప్పారు. హ్యాబిటేషన్ కూడా బాగా అసలు ఏ పేరు ఎట్లా వచ్చింది
ఇదేమో చక్రవర్తి పని పెట్టుకున్నాను. ఎట్లా చేస్తారు? మండల్లో ఒక టిపికల్ ఇష్యూ అక్కడ పంచాయతీరాజ్ గెజిట్లో ఏమో చక్రవర్తులపల్లి ఉంది, చక్రవర్తులపల్లి ఇవి మన ఈ రికార్డ్స్ ఏమో లక్ష్మీపూర్ ఉంది. ఇమీడియట్గా చేంజ్ చేయాలండి. లేదు, పంచాయతీరాజ్ గెజిట్లో అసలు లక్ష్మీపూర్ అనేదే లేదంట. నాకు ఇమీడియట్గా ఇది సాల్వ్ కావాలండి. వితిన్ 1 వీక్లో మనం సాల్వ్ చేయగలిగితే బాగుంటుంది. ఒకసారి బాగా పోషిస్తున్నారు. ఇది మీ గ్రీవెన్సే. 24,000 రూపాయలు హక్కుదారులు డబ్బులు ఉండిపోయినాయండి. ఏమంటున్నారు? ఆధార్ నెంబర్ తప్పులు పడ్డాయి. ఆధార్ కార్డు కూడా డబ్బులు అయితే వచ్చిన్నాయి. కూడా పోస్ట్ ఆఫీస్ ఇష్యూ. గ్రీవెన్స్ అంబుడ్స్పర్సన్ గారు ఉద్దేశం కూడా చేసుకున్నాను సార్. మేము కూడా అడిగినాం, అన్నీ ఓకే అయినాయి కానీ వస్తే ఉపాధి హామీ పథకం మీద నెగిటివ్ ఉన్నారు ఆ గ్రామస్తులు. నెక్స్ట్ గ్రామ సభలు వచ్చింది మేడం ఇష్యూ సార్. 2024 మన జనవరి 2వ తారీఖున ఉపాధి హామీ పథకం గ్రామ సభ పెట్టాం మేడం. నేమ్ బోర్డ్స్ అనేది కట్టించండి మేడం. మరి వాటర్ ట్యాంకర్ కూడా పేమెంట్ రికార్డు ఎంపీ బుక్లో చేశారు మేడం. పేమెంట్ కాలేదు మేడం, ఇప్పించగలరని చెప్పారు. అదేవిధంగా సార్ సోప్ పిట్ల కూడా నేమ్ బోర్డు రాపించాను. ఎవరు? గ్రామ సర్పంచ్ వాళ్ళు. ఎఫ్టీఓ జనరేట్ అయిందా? ఇప్పుడు ఎన్నో తారీఖు జరిగింది? 2వ తారీఖు గ్రామ సభ జరిగింది. టుడే ఈజ్ 11th. ఈ లోపల డిమాండ్ ఇచ్చి కొంత ఇంప్రూవ్మెంట్ ఉండేది కదా. ఎంపీడీఓ గారు 2వ తారీఖు గ్రామ సభ జరిగింది ఈ ఊరిది. మరి ఫీల్డ్ అసిస్టెంట్ ఏం చేస్తున్నాడండి ఇన్ని రోజులు? రేపు మనం వెళ్ళి కనుక్కుందాం. అలా కాదండి. పోస్ట్ మ్యాన్ అడిగితే ఎర్రర్ అని వస్తుందని చెప్పారు మేడం ఫోన్లో. గ్రామ సభకు రా అని చెప్తే రాలేదు మేడం. ఎంత అమౌంట్? ఆర్థిక సంవత్సరం పట్టికలు మాత్రం రాయలేదు మేడం అప్డేషన్. నెక్స్ట్ వారం ఎంత డబ్బు పడుతుందని స్లిప్లు అనేది పంపిణీ చేయడం మేడం. ఎంసీసీ నుంచి ఇవ్వలేదని గ్రామ సభలు చెప్పారు మేడం. 2 రిజిస్టర్లు అనేది అప్డేషన్ అనేది లేవు మేడం, మిగతా అయితే ఉన్నాయి మేడం. మా అమ్మ ఏం పని చేసావు నువ్వు? నేను జంగట్లా తెలుసు. ఒక వారమే చేశారా? జంగట్లో ఒక వారం చేసి మా అమ్మ వచ్చేసి ఒక వారం చేసింది. ఈమె ఎవరు? బండారు రాదమ్మ ఎవరు? వెళ్ళిపోయినా ఇప్పుడు రావాలి కదా. మరి ఎందుకు రాలేదు? రానియండి, ఆయన సమక్షంలో జరుగుతుంది కాబట్టి చూద్దాం. నెక్స్ట్ వెంకటాపూర్ చివరి చెప్పి మేడం. గ్రామ పంచాయతీలు వచ్చేసి వేజీ 1,11,18,556 రూపాయలు. మెటీరియల్ వచ్చేసి 2,09,760. మొత్తం 1,13,28,316 రూపాయలు ఖర్చు చేశారు మేడం. ఇటు రికార్డు కూడా ఐటీ బృందానికి ఇవ్వడం జరిగింది. 1 నుంచి 10 వరకు ఇన్ఫర్మేషన్ మేడం. 10 ప్యాకెట్ 100 రోజులు పూర్తి అయినాక ఎస్ మేడం. ఇప్పటిదాకా రిజల్ట్ కాలేదు. డోర్ టు డోర్లో మేము వెళ్తే కూడా డబ్బులు రాలేదు, ఇప్పించగలరని చెప్పారు మేడం. ఇటు విషయాన్ని గ్రామ సభలో చర్చిస్తే మేడం అప్పుడున్న కార్యదర్శికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పారు మేడం. ఆధార్ కాలేదు. ఇది యాడ్ అయిందా? యాడ్ అయింది మేడం. చూపించండి బెస్ట్ రిజల్ట్. నెక్స్ట్ కూడా జాబ్ కార్డు, కొత్త జాబ్ కార్డు ఇష్యూ కూడా చేయించండి మేడం. 13వ పేర మేడం. 14వ పేర వచ్చేసి డిమాండ్ తీసుకుంటున్నారు మేడం. బాగుంది. నో డిమాండ్ అనేది నిర్వహించలేదు మేడం. కనీసం రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయలేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ వచ్చేసి మనకు
పూర్తిలో రాయాలి మేడం. కొన్ని రాస్తున్నారు అలా ఫిల్అప్ అనేది చేయలేం మేడం. కాలమ్స్ బోర్డు మీద కూడా ఎలాంటి అతికించడం లేదు మేడం. 7 రిజిస్టర్లు ఉన్నాయి మేడం. ఒక రిజిస్టర్ అనేది అప్డేషన్ లేదు చేయలేము మేడం. సుస్థి రాసులు మిగతా రాష్ట్రం మేడం. 18వ పేర వచ్చేసి 3 దశల ఫోటోస్ నిర్వహించవలసి ఉంది మేడం. ఒక దశ ముందు ఎట్లా ఉందనేది ఫోటో తీయాలి మేడం. మిగతా రిజిస్టర్ బాగుంది. వర్క్ ఫైల్ చేసినారు మేడం. అన్ని పనులకు బాగుంది. సంతకాలు కూడా తీసుకున్నారు మేడం. ముందులో రోల్ కాల్ కూడా చేసినారు మేడం. ఇంటి తనిఖీలు అడిగితే కూడా అధికారులు వస్తారని చెప్పారు మేడం. చెక్ మెదర్ అనేది ఒక 36 పనులకు మాత్రం చేశారు మేడం. 2 పనులకు చేయలేము మేడం. టీకేపీ పనులు కనీసం వేసి పనికి 20% చేయాలి మేడం. మేడం మిగతా పనులకు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు మేడం. 5 చోట్ల పెట్టారు మేడం. 4339 మొక్కలు మేడం. లైవ్ వచ్చేసి 3234 మొక్కలు బతుకున్నాయి మేడం. 1105 మొక్కలు చనిపోయాయని గుర్తించడం జరిగింది మేడం. ఎవెన్యూ ప్లాంటేషన్ మల్టీ లేయర్ మేడం. సంరక్షణ చేస్తూనే ఉంటారు. ఎవరైనా ముఖ్య వీఐపీ వచ్చినప్పుడు సంరక్షణ చేస్తూనే ఉన్నారు. అయినా బతకడం లేదంటే ఇంకొంచెం పెద్ద సైజు మొక్కలు పెట్టారు. ఈసారి చాలాసార్లు చేస్తున్నారు. వేరే కానీ 5-6 అడుగుల మొక్కలు అయితే పెట్టండి. త్వరగా పెరుగుతుంది మేడం. అది పక్క ఇప్పుడు ఒక లెటర్ పెట్టండి చూద్దాం. ఒక పీటీ చేయొచ్చు కదా. ఒక 2-3 పీటీలు చేయొచ్చు కదా. ల్యాండ్ అంతా చుట్టూ ఇస్తారు. మనం అడుగుదాం. పీటీలోకి ఒక పర్మిషన్ అడుగుదాం. దోమలు విపరీతంగా వచ్చేస్తాయి. డిమాండ్ సెలక్షన్ చేయడం వల్ల వచ్చింది సార్ అని చెప్పారు. కరెక్టే కానీ వీటికి మాత్రం చాలా బాగా బ్రహ్మాండంగా పేమెంట్ చేస్తారండి. చేశారు మేడం పేమెంట్. రికార్డ్ అనేది మస్టల్ సంతకాలు కూడా చేస్తుంది. అదే వచ్చినాయి 5 సంవత్సరం కింద వచ్చినాయి. అంటే సంవత్సరం కిందట పైసలు ఎందుకు గుర్తులేవమ్మా? నీ పోస్ట్ ఆఫీస్ ఏది తీసుకుందా? పోస్ట్ ఆఫీస్ పుస్తకం ఏది చెప్పు. మరి ఎందుకు తీసుకురావాలి కదా. నీకు ఎన్ని పైసలు వచ్చినాయి? పైసలు వచ్చినాయి. నాకు ఎన్ని వచ్చినాయి? వచ్చినాయి కానీ యాదకి లేదు. పోస్ట్ ఆఫీస్ పుస్తకం ఇవ్వు. ఎన్ని వచ్చినాయి నేను చెప్తాను. వచ్చినాయి పైసలు. అయితే నేను గత నీ వద్దు ఇపో మాట ఎందుకు చెప్పినావు ముందర? మళ్ళీ అనిగిట్లా వచ్చింది. అప్పుడు వచ్చినా ఇప్పుడు అంటే నీ ఇష్టం వచ్చినట్టు చెప్తావా? పైసలు మరి పోస్ట్ ఆఫీస్ బుక్ ఉంటుందా? అది తీసుకురాదు. 900 జాబ్ కార్డులు పనిచేసినాయి. మీ ఒక్కదాన్ని ఎందుకు రాసుకొస్తారమ్మా? సంతకం పెట్టమంటే పెట్టినాను అంటున్నారు. అదే పిట్టల మండలి అంటాము. గ్రామసభకు వచ్చింది సరే. అప్పుడు నాకు యాక్చువల్గా గుర్తులేదు. నేను చేసిన అనేది ఆమె చెప్పింది. కానీ మీరు కొత్తగా చెప్తున్నారు ఏంటన్నా విషయం? అంటే ప్రతిదీ నువ్వు సంతకం పెట్టబడ్డావు. ఇంకోటి పొట్టులు అడిగినా మేడం. మళ్ళీ ఉండదు అడిగితే ఏమన్నా నేను పోయినా సార్ బదులు మొత్తం నేను వెళ్ళాను. గుంతలు మొత్తం నేను తీశాను. ఇక్కడ అన్ని పొద్దున్న 4 గంటలు లేచిపోతున్నాడు మేడం. మళ్ళీ 10 గంటలకు నెక్స్ట్ వస్తుందంట. ఈ అమ్మాయి ఇంటికాడ ఉందంట. నేను చేసిన నా కొడుకు చేసిన. ఆయన మాట్లాడుతుంటే ఒక్క నిమిషం ఆగవు. ఆయన ఏం చెప్తున్నాడో ఎందుకు వినవు? నీ ఇంటి దగ్గర నువ్వు చెప్పలేవు. ఇక్కడ చెప్తుంటే కూడా వినడానికి ఇది రావట్లే. వెళ్ళి చూసాం మేడం. ఎలాంటి నేమ్ బోర్డు లేదు మేడం. కలర్ది తీసుకోండి. గ్రామ సభలో ఒక వారంలో. థ్యాంక్ యూ మేడం. గ్రామ సమాచారం